రోజుల క్రితం న్యూస్ రావడం మనం చూసాము. అప్పటి నుంచి మనకి ఈ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. ఇవాళ మనకి గోవా కార్బన్ రిజల్ట్స్ రావడం చూసాము. Q4 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. లాస్ట్ 2-3 క్వార్టర్స్ చూస్తే కనుక కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఈ క్వార్టర్ కొంచెం ఆశ్చర్య కలిగించే పెరగటము, దాంతో స్టాక్లో కూడా బాగా అనూహ్యమైన అప్ ట్రెండ్ కూడా రావడం మనం చూసాం. ఇంకా ఇన్ఫోసిస్ విషయానికి వస్తే కనుక రేపు ఏ విధంగా ఉంటుంది, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇన్ఫోసిస్ ఒకసారి మనం లాస్ట్ ఇయర్ కనుక జూన్లో 1300 వరకు వెళ్ళటం మనం చూసాము. అంత క్రితం ఏడాది చూస్తే కనుక ఒక మేజర్ అప్ ట్రెండ్ ఇంచుమించు 500-600 నుంచి 1250 వరకు మోర్ దెన్ డబల్ అయ్యి మళ్ళీ మొన్న లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ తగ్గుతూ ఇంచుమించు 900 వరకు రావడం మనం చూసాం. సో ఈ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక ఇన్ఫోసిస్ కూడా స్టీప్ రియాక్షన్లో ఉంది. అంటే మెజారిటీ బుల్స్ కానీ ఫండ్స్ కానీ ఈ స్టాక్ మీద అంత ఆశాభావం పెట్టుకున్నట్టుగా లేదు. వాళ్ళు కొంచెం పెసిమిస్టిక్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు మేజర్ స్ట్రాంగ్ హ్యాండ్స్, బలమైన చేతులు ఈ స్టాక్ మీద ఇమ్మీడియట్గా పెద్ద ఆశలు పెట్టుకుంటున్నట్టుగా లేదు. అందువల్లే కొంచెం స్లైట్గా ఎగ్జిట్ అవడంతో ఈ 2 వారాలుగా ఇన్ఫోసిస్ తగ్గడం మనం చూస్తున్నాము. సో రిజల్ట్స్ పరంగా చూస్తే కనుక రేపు ఏమాత్రం కనుక ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఒకవేళ పాజిటివ్గా వచ్చిందంటే ఏం చేయాలి, అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా అంటే, ఒకవేళ రేపు పాజిటివ్గా వచ్చినా కూడా మన లాంగ్ పొజిషన్స్కి ఇంకా అనుకూలమైన సమయం కాదనిపిస్తుంది. రేపు ఒకవేళ స్టాక్ బౌన్స్ బ్యాక్ అయినా కూడా ఓవరాల్గా అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉంది. ఫండమెంటల్ కూడా సెంటిమెంట్ ఇంకా నెగిటివ్గానే ఉంది. కాబట్టి ఆ నెగిటివ్ సెంటిమెంట్లోంచి స్టాక్ పాజిటివ్ సెంటిమెంట్లోకి వెళ్ళాలంటే కొంతకాలము సంఘర్షణ జరుగుతుంది. ఇందాకైతే ఎలాగ మన ఇండెక్స్ ఒక పాజిటివ్ నుంచి బుల్లిష్ ట్రెండ్లోంచి డౌన్ ట్రెండ్ రావాలంటే కొంచెం వాలటిలిటీ ఎలా ఉంటుంది అనుకున్నామో అదే రివర్స్ ఇన్ఫోసిస్కి అప్లై చేస్తుంది. డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ పాజిటివ్గా మారాలంటే కొంతకాలం కన్సాలిడేషన్ అవుతుంది. సో కన్సాలిడేషన్ అంటే మరి ఏ రేట్లో తీసుకోవాలి మనం చూడాలి. రేపు కనుక ఇన్ఫోసిస్ ఏమైనా తగ్గిందంటే ఇంచుమించు సపోర్ట్ 900 దగ్గర కనిపిస్తుంది. మనం ఒక 2 నెలల క్రితం చూస్తే కనుక మొన్న జనవరిలో 900 దగ్గర బాటం ఉంది. అలాగే ఆ క్రితం చూస్తే కనుక 900 కరెక్ట్గా నవంబర్లో ఒక బాటం ఉంది. సో నవంబర్లో జనవరిలో 2 డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ వీక్లీ చార్ట్లో మీడియం టర్మ్ ట్రెండ్లో ఫామ్ అయింది. సో ఒక మేజర్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కనుక రేపు కనుక ఇన్ఫోసిస్